మనం చూస్తున్న ఈ వరద నీరు మొత్తం మూసీ నది ఉప్పొంగి ఈ పంట పొలాలు మొత్తం ముంచెత్తింది. ఇది భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం డీరేపాక గ్రామంలో రైతు మొలకపూరి రవి ఈయన తీసుకున్న అంటే సూర్య లక్ష్మయ్య అనే దగ్గర ఈయన 3 ఎకరాలు కౌలు తీసుకున్నాడు. కౌలు తీసుకుని నాటుపెట్టే ఇప్పుడు అంటే మామూలుగా వచ్చాను ఒక వారం 10 రోజుల్లో వచ్చాను అయ్యేది కోసేది. చేతికి వచ్చిన పంట ఇలా ఈ మూసీ నది మొత్తం ఉప్పొంగి పంట మొత్తం నాశనం అయ్యింది. అంటే అక్కడ హైదరాబాద్లో భారీ వర్షం కురవడం వల్ల చాలామంది రైతులు ఈ అంటే నదీ ప్రాంతంలో మూసీ నది ప్రాంతంలో ఉన్న రైతులు మొత్తం ఇలా నది ఉప్పొంగడం వల్ల తీవ్ర నష్టానికి గురయ్యారు. దయచేసి రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని ఇక ఈ వీడియోను మిత్రులారా పాత్రికేయులు మీడియా మిత్రులు ప్రభుత్వం దృష్టి దాకా వెళ్ళేదాకా అన్ని గ్రూపులకు షేర్ చేయాలని కోరుతున్నాను. ఇలాంటి రైతులను బాధిత రైతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం కల్పించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దాదాపు చేతికి వచ్చిన పంట 3 ఎకరాలు అంటే ఇక్కడే 3 ఎకరాలు ఉంది, ఇంకా అటు చాలా ఉన్నాయి. ఇంకా రైతులు ఇలాంటి రైతులు కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రైతులు చాలా విలపిస్తున్నారు. దయచేసి రైతుల్ని ఆదుకోవాలి. రైతు మొలకపూరి రవి ఆయన ఆవేదన చాలా వ్యక్తం చేశారు. నా పేరు రవి. ఇది కౌలు తీసుకున్నాం, సూరారంలో వచ్చేది 3 ఎకరాల పొలం తీసుకున్నాం. ఇట్లా పేరు బాగా వచ్చేసి మొత్తం దొరకపోయింది. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలి.